సో ఇవాళ మనము ద మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం బాబాయ్. అసలు ఆ సినిమాని ఎందుకు మన తెలుగు ప్రజలు అంత వదిలేసారా? ఇప్పుడు ఎందుకు అదే సినిమాని ఎగబడి ఎగబడి చూస్తున్నారా అనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు ఎప్పటికీ అర్థం కాదు. సినిమా నాకు స్టార్టింగ్ చూసినప్పటి నుంచి సంథింగ్ ఆ సినిమాలో ఏదో ఉంది. నువ్వు చూసిన ప్రతిసారి ఆ సినిమాలోంచి ఇంకొంచెం కొత్తగా నేర్చుకుంటావు. ఆ విధమైన సినిమాని మన తెలుగు వాళ్ళు ఎందుకు వదిలేశారు? ఇప్పుడు అది ఎందుకు అండర్ రేటెడ్‌గా ట్రెండ్ అవుతుంది? అదే ఏ సినిమా అని మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారా? అదే మన 'జోష్'. 'నా చైతన్య' డెబ్యూటెంట్‌గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో థియేటర్‌కి అంతగా ఆడకపోయినా గానీ, ఇప్పుడైతే యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది ఆ మూవీ. ఎందుకంటే చాలా వరకు యూత్‌ని ఈ సినిమా చూసే చాలా వరకు నేర్చుకుంటున్నారు సంథింగ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అది నాకు ఒక లెసన్ మూవీ లాంటిది. ఎందుకంటే ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్స్, హీరో ఎలివేషన్స్ మరీ పీక్ ఎలివేషన్స్ కాదు, అలానే లో ఎలివేషన్స్ కాదు. విలనిజం చూపించడంలో 'జేడీ చక్రవర్తి' గారు కూడా వేరే లెవెల్‌లోకెళ్ళి యాక్టింగ్ చేశారు. 'ప్రకాష్ రాజ్' గారు కూడా ఒక కైండ్ ఆఫ్ జోనర్‌లో యాక్టింగ్ చేస్తారు ఆ సినిమాలో. ఒక ఫాదర్‌గా, ఒక ప్రిన్సిపల్‌గా, ఒక స్టూడెంట్‌కి జీవిత పాఠం నేర్పించాలి. దానికోసం నేనేమైనా చెయ్యాలి అనుకునే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీవన్ క్యారెక్టర్ ఆ సినిమాలో సంథింగ్ బియాండ్ అనేలాగా ఉంటది. ఈవెన్ సునీల్ క్యారెక్టర్ కూడా ఇట్ ఈస్ రిటన్ సంథింగ్ ఇమాజినేషనబుల్. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఎంతవరకు హెల్ప్ చేయాలి? చేసిన దాంట్లో తప్పుంటే తప్పని చెప్పాలి. రైట్ ఉంటే రైట్ అని చెప్పాలి. ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాక్ స్టోరీతో స్టార్ట్ అయిన ఈ సినిమా ఒక రేంజ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా మందికున్నాయి అప్పట్లో. మేబీ నాకు తెలిసినంత వరకైతే ఈ సినిమాని ఫస్ట్ అందరూ వదిలేసుకునింది ఒకటే ఒక రీజన్ అనుకుంటున్నా. అది 'నాగ చైతన్య' లుక్స్ ఆ సినిమాలో. దాన్ని అప్పుడు ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆ ట్రోల్ చేసినోళ్ళంతా ఏడుస్తున్నారు. ఎందుకంటే నౌ హి ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్స్ ఇన్ ద హీరోస్. కలెక్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే మోస్ట్ సోల్‌ఫుల్ పర్సన్ విత్ మ్యాన్‌లీ పర్సన్. అతను చూసారు గదా! అతని మెయింటెనెన్స్ చూస్తే మీరు మనం గూడా ఎందుకు ఇలా జేయలేకపోతున్నాం? అలా ఉన్న నాగ చైతన్య ఇలా మారడానికి రీజన్ ఏంటి? సంథింగ్ వి కెనాట్ ఎక్స్‌పెక్ట్ ఎవ్రీథింగ్. ఒక రోజనేది తన రోజు అవుతది అనుకున్నాడు. మేకోవర్ చేసుకున్నాడు. చేంజ్ అయ్యాడు. హి ఈజ్ సంథింగ్ నౌ. అందుకే అతని టైం గూడా వచ్చిందన్నప్పుడు ఇంకా మంచి మంచి సినిమాలు పడితే అతను లేస్తాడు. మీరు ఆ సినిమాని ఒక లెసన్ లాగా చూడండి ఒకసారి. మీరు ఆ సినిమా చూస్తున్న ప్రతిసారి మీకు సంథింగ్ ఇంకో కొత్త పాయింట్ అనేది వస్తది మీ మైండ్‌లోకి. ఎందుకంటే ఆ సినిమా స్క్రీన్ ప్లే కూడా అలా నడుస్తది. ఆ సినిమాలో ఫస్ట్ పాయింట్ అనేది హీరో ఇంట్రడక్షన్‌తో స్టార్ట్ అవుతది. ఫ్లాష్ బ్యాక్ వచ్చేసే తలికి మనకే షాక్. ఓకే. హీరో ఇందువల్ల ఇక్కడికొచ్చేసాడా? ఫ్యామిలీ సపోర్ట్ ఎలా చేసింది? ప్రిన్సిపల్ అనేవాళ్ళు ఎలా డీల్ చేశారు? అంటే యూత్ మైండ్‌సెట్ అనేది ఒక వేడి మీద ఉంటది. నువ్వు తప్పు చేసావురా అంటే నేనెందుకు చేశాను తప్పని ఒప్పుకోడు. ఎవడు ఒప్పుకోడు. రివర్స్‌లో ఇక్కడ ఏం జరిగింది? నువ్వు చేయలేదు. ఇది జరిగింది అని చెప్పేతలకి అతను యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఆ చేంజ్‌ని. అందరూ ఎవ్వరు తన తప్పని ఎవరు మాట్లాడట్లేదు. అది తీసుకోలేకపోయాడు. సో, ఒక యూత్ ఖచ్చితంగా అలాగే ఆలోచిస్తాడు భయ్యా. నేను ఇది నాకు తెలిసిన నాకంటే చిన్నగా ఏజ్‌లో ఉండే వాళ్ళందరితో మాట్లాడి ట్రై చేశాను. సో, వాళ్ళందరూ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు తప్పు చేస్తే తప్పని చెప్తే వాళ్ళు గొడవకొస్తారు. నువ్వు చేసింది తప్పు కాదురా అని చెప్తే వాళ్ళు అది తీసుకోలేకపోతున్నారు. అక్కడే కొంచెం చేంజ్ అనేది వస్తుంది. సో, ఇట్ ఈస్ సంథింగ్ ఇప్పటి వరకు ఎవ్వరు ఒక యూత్ గురించి రాయని ఒక పాయింట్ అది. మీరు కావాలంటే ప్రాక్టికల్‌గా మీరు ట్రై చేసుకొని టెస్ట్ చేయండి. ఈవెన్ దాని స్క్రీన్ ప్లే చూసారా? యూత్ అట్ ఆ క్లైమాక్స్ ఎలక్షన్ కంటే వాళ్ళకి ఇంకో మజా ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనోడిని కొట్టడం. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది? వాళ్ళకి మజా. యూత్‌లో ఎవడైనా గాని నేను యూత్‌రా నన్ను ఎవడేం చేస్తాడురా అనే ఒక ఎంజాయ్‌మెంట్ ఉండొచ్చు కదా! పోలీస్ స్టేషన్ సీన్ ఉంటది 'జోష్' సినిమాలో. మీరెవరైనా చూసారా? ఇప్పటి వరకు చూడలేదు కదా! బాగా గమనించి చూడండి. అక్కడ కొన్ని మెయిన్ పాయింట్లుంటాయి ఆ సినిమాలో. అసలు నాకైతే సంథింగ్ ఇలాంటి ఒక చట్టం అనేది చట్టం అవసరం లేదు. ఇలాంటి ఒక పాయింట్ అనేది రైజ్ చేశాడంటే నెక్స్ట్ నుంచి చాలామంది యూత్ అనేది మారేదానికి ట్రై చేస్తారు. ఇక్కడ చదువుకునే వాళ్ళున్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు. చదువుకున్నోళ్ళు బాగుపడి కూడా ఉన్నారు. చదువుకొని బాగుపడినోళ్ళు ఉన్నారు. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంటరాక్షన్. యూత్‌తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఫస్ట్. ఆ పాయింట్ మీద వచ్చిన సినిమా భయ్యా అది. అలాంటి సినిమా అనేది మళ్ళీ వస్తదా చెప్పండి? కానీ ఎందుకు చూడలేకపోతున్నా. అలాంటి సాంగ్స్ ఏమైనా బోర్ ఉంటాయా? 1, 2 సాంగ్స్ పక్కన పెడితే. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ మొత్తం వేరే లెవెల్‌లో ఉంటది. ఒక హీరో వచ్చేసి అంతమంది యూత్‌ని మార్చాడు. సో, హి ఈజ్ నాట్ ద హీరో. అతను కూడా ఒక షేడ్ ఆఫ్‌లో విలనే. కానీ తనని తాను మార్చుకోవడం వల్లే ఋషి అవుతారు గదా! ఎవరైనా గాని ప్రయత్నిస్తేనే గదా ఏదైనా జరుగుతది. అది ఇతను ప్రయత్నించాడు. ఎక్కడి నుంచి? హి ఈజ్ యూత్. ఎలా చేస్తే మారతారనేది తెలిసింది. ఆ రైటింగ్ స్కిల్స్‌కే నేను పడిపోయాను భయ్యా. డైలాగ్స్ ఉంటాయి ఒక్కొక్కటి సినిమాలో. ఇప్పటివరకు అలాంటి రేంజ్ ఆఫ్ డైలాగ్స్ నేను వేరే ఏ సినిమాలో చూడలేదు తెలుసా? ఒక రియాలిటీకి దగ్గరలో.
ఆయన సినిమాల్లోనే మళ్ళీ చూసానులేండి. ఆయన సినిమాలు తెలుసు కదా మీకు. ఆయన సినిమాలు అంటేనే రియలిస్టిక్‌గా ఉంటాయి డైలాగ్స్ అనేటివి. పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. అది 'వారణాసిలో' కూడా చూడబోతున్నాం. ఇలాంటి అండర్ రేటెడ్ మూవీస్ అనేటివి చాలా ఉన్నాయి భయ్యా. కానీ ఆ మేకింగ్ అనేది మనం అలా చేయడం వల్ల నెక్స్ట్ అలాంటి సినిమాలు రావాలి, తీయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే డబ్బులు పెట్టుకొని ఆళ్ళు తీస్తారు. ఆళ్ళు అనుకున్న స్థితిలో రాకపోయినప్పుడు ఆ సినిమా ఫ్లాప్‌కెళ్తది. యూట్యూబ్‌లో సక్సెస్ వస్తే ఎవడికి కావాలి? థియేటర్‌లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే నెక్స్ట్ ఇంకో సినిమా తీయడానికి ధైర్యం వస్తది. సో, నెక్స్ట్ టైమ్ ఇలాంటి సినిమా ఏదన్నా వస్తే మిస్ చేయరు అని ఆశిస్తున్నాను. అప్పటి వరకు మీకు పర్లేదు బాబాయ్ షైనింగ్ ఆఫ్. నెక్స్ట్ అండర్ రేటెడ్ మూవీతో మళ్ళీ కలుద్దాం.